ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేదల సొంత గృహ కళ నెరవేరుతుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. పేదవారి సొంత ఇంటి కళ సాకారం కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఇండ్లు అందజేస్తామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఆదివారం రోజున ముస్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో భాగంగా 500 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉత్తర్వు పత్రాలను సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి అందజేశారు. మాతృశ్రీ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఈ సందర్భంగా మంజూరీ పత్రాలు అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, దీనిలో భాగంగా మొదటి విడతగా అన్ని మండలాలలో లబ్ధిదారులకు ఇండ్ల మంజూరీ పత్రాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటి స్థలం ఉన్న నిరుపేదలకు మంజూరీ పత్రాలు పంపిణీ చేస్తున్నామని, అర్హత కలిగిన వారిని ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మధ్యవర్తులకు, దళారులకు ఇందిరమ్మ ఇండ్ల కోసం డబ్బులు ఇచ్చి మోసపోవద్దని పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరెడ్డి, కేకే మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తలారి రాణి, అంజిరెడ్డి, పీజీ హౌసింగ్ శంకర్, డిఆర్డీఏ శేషాద్రి, ఎంపీడీఓ బీరయ్య, తహసీల్దార్ సురేష్, పార్లమెంటు కన్వీనర్ చక్రధర్ రెడ్డి, గజ్జెల రాజు, చర్లపల్లి శ్రీనివాస్ అధికారులు ఉన్నారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా ఇలా మహిళా సోదరి మనందరూ కూడా ఇలా వడ్ల కొనుగోలు కేంద్రాలు చూడండి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించి అధికారంలో తీసుకొచ్చిన మాట మీ అందరూ కూడా తెలిసిందే. వాళ్ళ అధికారంలోకి వచ్చే ముందు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మీకు హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 6 గ్యారెంటీల హామీలు ఇవ్వడం జరిగింది. ఆ 6 గ్యారెంటీలు కూడా ఈ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో 6 గ్యారెంటీలు కూడా ఇవ్వడం జరిగింది. అలా ఏ గ్యారెంటీ ఇచ్చినా అది మహిళల చుట్టే కేంద్రీకృతమైనది. వల్ల ఈ రాష్ట్రంలో మహిళలు ముందుండాలి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళలు ఎదిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది, దేశం ముందుకు పోతుంది. మనం బాగుపడతాం. మనం ఆర్థికంగా కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 4 ఫేజెస్ లో ఇంద్రమైలు పట్టవచ్చు. ఫస్ట్ ఒక పునాది ఉంటుంది. పునాది ఉంటే డైరెక్ట్లీ మీ అకౌంట్ లో 1 లక్ష రూపాయలు డైరెక్ట్లీ మీ అకౌంట్ లో గవర్నమెంట్ ద్వారా ఇమీడియట్లీ ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత రూఫ్ లెవెల్ ఉంటాయి. రూఫ్ లెవెల్ వచ్చిన తర్వాత మళ్ళీ 1 లక్ష మీ అకౌంట్ కి పడతాయి. తర్వాత స్లాబ్ పెట్టినప్పుడు మీకు మళ్ళీ 2 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో పడతాయి. అదేవిధంగా ప్లాస్టరింగ్, మరుగుతోటి, తలుపు, కిటికీలు అవి పెట్టిన తర్వాత లాస్ట్ విడతలో 1 లక్ష రూపాయలు మళ్ళీ పడతాయి మీ అకౌంట్ కి. సో మీ పని ఏమున్నాయి, మీరు పంచాయత్ సెక్రటరీ